హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. లొకేషన్ వచ్చేసి నాంపల్లిలో ఉంది. మండల్ వచ్చేసి వేములవాడ వస్తుంది. డిస్టిక్ వచ్చేసి రాజేంద్ర సిరిసిల్ల వస్తుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడండి. ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే మెట్ల మార్గం నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చాలా మెట్లు ఎక్కాలి. పైనకి ఎక్కగానే టెంపుల్ ముందే మనకు పెద్ద గజస్తంభం ఉంటుంది. చూడండి, గజస్తంభం దగ్గర మంచిగా మొక్కుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళాలి లోపలికి. ఒక్కసారి చూడండి నరసింహస్వామి విగ్రహాలు ఎంత బాగున్నాయి, చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు. ఆ విగ్రహాల బ్యాక్ సైడే స్వయంభుగా వెలిసిండు, స్వయంభుగా రౌత్కే వెలిసిండు. చాలా కొన్ని వందల సంవత్సరాలు అవుతుందట ఇక్కడ వెలిసి. అప్పటి నుంచి ఇక్కడికి స్వామివారికి పూజలు అందుకుంటున్నాడు. చాలా మంది భక్తులు వస్తారట. ఇక్కడికి నుంచి వచ్చి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారట. చూడండి, చూసారు కదా, ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, కంప్లీట్ గా పెద్ద గుట్ట పైన ఉంటుంది. పెద్ద రౌత్ ఉంటుంది. రౌత్ పైనే మనకు టెంపుల్ ఉంటుంది. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. పైనుంచి కింద చూస్తే ఇండ్లు మాత్రము, లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద నాగదేవతది గుడి ఉంటుంది. సేమ్ మన నాగపాము ఎట్లా ఉంటుందో సేమ్ అట్నే ఉంటుంది. పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అక్కడ పాము పైన పడగ పైన కృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది. మంచిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఓన్లీ 5 రూపాయలే. లోపలికి ఎంట్రీ కాగానే లోపలికి చాలా వింత డిఫరెంట్ రాక్షసుల బొమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్క బొమ్మలు ఉంటాయి లోపలికి. మన లోపలికి తలకాడి పోగానే అక్కడ మనకు స్వయంభుగా నాగదేవత అమ్మవారు విగ్రహం ఉంటుంది. అక్కడ నాగదేవత అమ్మవారు ఉంటుంది. అట్నే ఉగ్ర నరసింహస్వామి కూడా ఉంటుంది అక్కడ విగ్రహం. అక్కడ పోయి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.